అంజని పోలిన పాదములు. దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా. ఆయన కుమారుడు ఎలాంటి వాడు ఉన్నాడంట? అగ్నిజ్వాలల వంటి కన్నులు ఉన్నాయంట. అపరంజిని పోలిన పాదములు కలిగిన వాడుగా ఉన్నాడంట. కనుక మొట్టమొదటిగా ఆ సంఘములో ఉన్న కొన్ని విషయాలని ప్రభువు చెబుతూ ఉన్నారు. మొదటిది ఏంటంటే, నీ క్రియలు, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. ఏమన్నారు ఆయన? నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు ఎలాంటి ప్రేమను ఉన్నావు ఆ ప్రేమను నేను ఎరుగుదును, నీ విశ్వాసమును ఎరుగుదును, నీ పరిచర్యను ఎరుగుదును, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నదని. ఈ విషయాలు చెబుతూ కూడా అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అని ఆ విషయం ఏంటో చెబుతూ ఉన్నారు. ఏమనగా, తను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నా. తన ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలును నీవు ఉండనిచ్చుచున్నా. చూడండి, జాగ్రత్తలు చేయుటకు విగ్రహములకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని. ఏం చేశాడంట ఆయన? మారు మనసు పొందడానికి ఆయనకి సమయం ఇచ్చాడంట. ఆమెకి చూడండి, సమయము ఇచ్చాడంట. ఇచ్చింది కానీ అది తన జాగ్రత్తలను విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. చూడండి, ఈ పని మారు కొనుక్కోకుండా చూడండి మారు మనసు పొందట్లేదు. కనుక ఇదిగో నేను దానిని ఏమన్నాడు ఆయన? దాని మంచము పట్టించి దానితో కూడా విభజించిన దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహు శ్రమల పాలు చేతును, బహు శ్రమలు పాలు చేస్తాను అని అంటాడు. కనుక చూడండి, దాని పిల్లలని నిశ్చయముగా చూడండి చంపెదను. అందువలన నా అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడును నేనే అని ఆ సంఘములన్నయూ తెలుసు. ఆ సంఘములన్నయూ తెలుసుకోండి. ఏంటంటే, అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడును నేనే అని సంఘములన్నయూ తెలుసుకొను. సంఘములన్నీ తెలుసుకునేటట్లుగా ఈ విధముగా నేను చేస్తాను. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. వాని క్రియల చొప్పున నేను ప్రతిఫలం ఇచ్చేదను. అయితే తుతైలలో ఉన్న కడమవారైన మీలో అనగా ఈ బోధను అంగీకరింపక, అంటే తుతైలో ఉన్న ఇంకో కొంతమంది ఉన్నారంట, ఈ బోధన